తపోవనచారిణీ మునికదంబ కదంబినీ నిదంబజిత భూతర సురనితంబినీ సేవిత. నమస్తే. దేవి నవరాత్రుల స్పెషల్ ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు దేవి నవరాత్రుల 5వ రోజు అండి. ఈ రోజు అమ్మవారు మనకి లలిత త్రిపుర సుందరిగా దర్శనమిస్తున్నారు. మరి ఈ రోజు మనకి రకరకాల వంటలు చేసి చూపించడానికి మన షెఫ్ రాజ్ గారు అలాగే పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఇవాళ మన స్పెషల్ ఐటమ్స్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తూ ఉంటారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. రాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ రోజు ఏమంటున్నారో చూద్దామా. ఓకే ఓకే సో విజయలక్ష్మి గారు మెయిల్ చేశారు రాజు గారు. కాకరకాయతో పులుసు తయారీ విధానం చూపించమని అడుగుతున్నారు. ఓకే అండి. అంటే ఇప్పుడు మనకు సీజన్ గా మనకు కాకరకాయలు వస్తూ ఉంటాయి. అవును, కానీ ఇవి దొరికినా అందరికి అంటే మరి చాలా మందికి అంటే వాటిని ఎలా చేసుకోవాలి అని తెలియదు. కొద్దిమంది మటుకు వాటితో రెగ్యులర్ గా సీజనల్ గా చేసుకుంటూ ఉంటారు. మనకి చాలా బాగా అంటే దాంతో రకరకాల వంటల్ని ట్రై చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో ఇప్పుడు ఆ కాకరకాయ పులుసు తయారీ విధానం చూపిస్తారా? తప్పకుండా. ఓకే అండి. మరి ఆ కాకరకాయ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆ కాకరకాయ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఆ కాకరకాయలు 1/2 కిలో, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, బియ్య పిండి 1 టేబుల్ స్పూన్, బెల్లం తగినంత. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ అండి. 3 లీటర్స్ జార్ మార్కెట్లో రిలీజ్ చేశారు. ఓకే. సో కొంచెం నూనెతో ఎక్కువ వంట కూడా చేసుకోవచ్చు. అవును. సో దీంట్లో ముందుగా ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. ఓకే. మనం ఇప్పుడు జనరల్ గా కాకరకాయ పులుసు చేసుకుంటూ ఉంటాం కదా రాజు గారు. అవునండి. సో ఇది కూడా అలా సేమ్ ప్రాసెస్ లో చేసేసుకోవటమేనా? అదే ప్రాసెస్ లో చేసేసుకున్నాను. ఓకే. సో కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను ఆ కాకరకాయ ముక్కలు. సో పులుసే కాబట్టి ఆ మధ్యలో అంతా ఉంచేయచ్చేమో కదా. ఉంచేయచ్చండి. సో మధ్య మధ్యలో కొంచెం ఆ గింజలు కూడా బాగానే ఉంటాయి. అవును, ఎందుకంటే దానికి కూడా చింతపండు అది పడితే కూడా కొంచెం చేరిపోయేలాగా బాగానే ఉంటుంది. సరిపడా ఉప్పు. ఓకే. అయినా ఇవి మరి మామూలు కాకరకాయలు అంత చేదు ఉండవేమో కదా. లేదండి, తక్కువ ఉంటుంది. కారం. ఓకే. సో ఇవి కాస్త మనకు మగ్గాలండి. సో ఆ కాకరకాయ ముక్కలు కొంచెం మెత్తబడితే మిగతా ప్రాసెస్, ఎందుకంటే ఇవి మనకు కొద్దిగా టైం పడతాయి కదా. అవునండి. మనం ఒకవేళ ముందు ఇట్లా ఉడికించేసి ఆ ముక్కలు వేసుకోవచ్చు రాజుగారు కావాలి అనుకుంటే. అలాంటప్పుడు మనం ఏంటంటే కొంచెం పసుపు, కొద్దిగా చింతపండు నీళ్ళు వేసేసి ఉడికించేసి అలా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇవి ఉడకాలి కాబట్టి మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి. ఇక్కడ కాకరకాయ ముక్కలు ఉడుకుతూ ఉంటే ఇలాగో మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ముఖం పైన నల్లటి మచ్చలు ఉన్నవారు బయటికి వెళ్ళేటప్పుడు అవి కనిపించకుండా ఉండాలి అనుకుంటే వాటిని కన్సీలర్తో కవర్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల స్కిన్ ఈవెన్ టోన్లోకి వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. చూద్దామా రాజు గారు? ఓకే అండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో చింతపండు తీసుకుందాం.
సో కాసేపు మూత పెట్టేసి మగ్గనిచ్చిద్దామండి. సో ఆ చింతపండు గుజ్జు కూడా దీని అంతరికి పడితే ముక్కలు మనకి చక్కగా పుల్లగా అయి బాగుంటాయి కదా. చింతపండు కూడా కొంచెం మగ్గితే మనకు ఆ కమ్మటి టేస్ట్ వస్తుంది కదా. చూద్దామా రాజు గారు? ఓకే అండి. ఓకే, సో చింతపండు గుజ్జు కూడా దగ్గరకు వచ్చేసింది కదా. మొత్తం ముక్కలకు బాగా పట్టేసినట్టుంది అంతా. ఇక్కడ కొద్దిగా బెల్లం అండి, అంత పులుసు కదా. అవును. ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి. సో మామూలు కాకరకాయలు అంటే బాగా చేదు ఉంటాయి కాబట్టి కొంచెం ఆ పులుపు ఎక్కువ వేస్తాం కదా, ఈ తీపి కూడా ఉంటే బాగుంటుందని వేసుకుంటూ ఉంటారు కదా. సో ఇందులో మనం అంటే కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుందా లేకపోతే ఆప్షనల్? అంటే పులుసులో కొంచెం ఆ బెల్లం ఆ టేస్ట్ అయితే బాగుంటుంది. సో నచ్చని వాళ్ళు అంటే తీపి ఇష్టపడని వాళ్ళు అవాయిడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది కదా. కొద్దిగా వాటర్ ఇస్తారా? సరిపోతుంది. సో కొంచెం చిక్కదనం కోసం బియ్య పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని సరిపడా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి చిక్కదనం కోసం. యాక్చువల్గా కొన్ని రకాల వెజిటేబుల్స్కి అయితే అంటే కొంచెం గుజ్జు వచ్చే వాటికైతే ఇలాంటిది యాడ్ చేయకపోయినా కొద్దిగా థిక్గానే అనిపిస్తుంది కదా మనకి పులుసు. అవునండి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ముక్కలు యాస్టీస్గా అలాగే ఉంటాయి కాబట్టి మనం కొంచెం థిక్నింగ్ ఏదైనా వేసుకుంటేనే బియ్య పిండి కానీ లేకపోతే శనగపిండి కానీ బాగుంటుందేమో. ఓకే, రెడీ అండి. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఆ కాకరకాయ పులుసు రెడీ. రెడీ. ఓకే, మరి పులుసు రెడీ. ఆ కాకరకాయ పులుసు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. ఆ కాకరకాయ పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఆ కాకరకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయాలి. బియ్య పిండిలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆ కాకరకాయ పులుసు రెడీ.